మీరు మటన్ తింటున్నారా? అయితే జర జాగ్రత్త. మటన్ తింటే కూడా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. మీ కంచంలోకి కుళ్ళిన మాంసంతో తయారైన మటన్ కర్రీ రావచ్చు. అది తింటే మీరు తిరిగి రాని లోకాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో టన్నుల కొద్దీ కుళ్ళిన మటన్ను గుర్తించారు. వెంటనే సీజ్ చేశారు. ఏకకాలంలో సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. డబిల్పురాలో భారీగా కుళ్ళిన మటన్ను సీజ్ చేశారు. నిజానికి మటన్ మాఫియా దందాకు పాత బస్తీ అడ్డాగా మారింది. 4 నెలలుగా ఫ్రీజర్లోనే కుళ్ళిన మాంసాన్ని నిల్వ ఉంచారు. పెళ్లిళ్లు, హోటళ్లకు కుళ్ళిన దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్ళిన మాంసాన్ని రవాణా చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. మురికి కాలువల పక్కన మటన్ షాపుల నిర్వహణ కూడా జరుగుతుంది. మంగళ్ హాట్లో దాదాపు 12 క్వింటాళ్ల మాంసాన్ని సీజ్ చేశారు. డబిల్పురాలో 2 క్వింటాళ్ల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మీరు మటన్ తింటున్నారా? అయితే జర జాగ్రత్త. మటన్ తింటే కూడా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. మీ కంచంలోకి కుళ్ళిన మాంసంతో తయారైన మటన్ కర్రీ రావచ్చు. అది తింటే మీరు తిరిగి రాని లోకాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఉత్తరాదిన 4 నెలల మేకను, గొర్రెలను కోశారు. దాన్ని తీసుకెళ్లి ఫ్రీజర్లో పెట్టారు. హైదరాబాద్ పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో టన్నుల కొద్దీ కుళ్ళిన మటన్ను గుర్తించారు. వెంటనే సీజ్ చేశారు. ఏకకాలంలో సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. డబిల్పురాలో భారీగా కుళ్ళిన మటన్ను సీజ్ చేశారు. నిజానికి మటన్ మాఫియా దందాకు పాత బస్తీ అడ్డాగా మారింది. 4 నెలలుగా ఫ్రీజర్లోనే కుళ్ళిన మాంసాన్ని నిల్వ ఉంచారు. పెళ్లిళ్లు, హోటళ్లకు కుళ్ళిన దీన్ని సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్ళిన మాంసాన్ని రవాణా చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. మురికి కాల్వల పక్కన మటన్ షాపుల నిర్వహణ జరుగుతుంది. మంగళహాట్లో దాదాపు 12 క్వింటాళ్ల మాంసాన్ని సీజ్ చేశారు. డబిల్పురాలో 2 క్వింటాళ్ల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రైట్. హైదరాబాద్ పాత బస్తీ వేదికగా పాత బస్తీ సమీపంలో మటన్ దందా కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 4 నెలలుగా ఇది వ్యవహారం నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో దీనిపై దృష్టి పెట్టినటువంటి టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇద్దరు కలిసి కూడా సంయుక్తంగా కలిసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. మంగళహాట్, అదేవిధంగా డబిల్పురాతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి. పట్ల మనం ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్న స్క్రీన్ మీద ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఆ విజువల్స్ ఉన్నాయి అనేది. ఆల్మోస్ట్ 4 నెలల కిందట కోసినటువంటి మేకను కావచ్చు, గొర్రెలు కావచ్చు, వాటిని మాంసంగా కోసి ముక్కలుగా చేసి వాటిని ఫ్రీజర్ లో పెట్టి దాన్ని పెళ్లిళ్ళకి, హోటల్కి సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ స్థాయిలో వాటిని ఆ విధంగా ఫ్రీజ్ చేసి ఫ్రీజర్ లో పెట్టేసి ఫోర్స్ఫుల్ గా దుర్వాసన రాకుండా ఉండడం కోసం వెనిగర్ ని కలిపి ఒక మటన్ మాఫియా దందాన్ని నడిపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక డేస్ తో పని లేదు. జనరల్ గా ఫ్రెష్ మటన్, ఫ్రెష్ చికెన్ కోరుకుంటూ ఉంటారు జనాల వినియోగదారులు ఎవరైనా సరే. కానీ దానికి భిన్నంగా ఎప్పుడో కోసిన మటన్, అది కూడా ఇక్కడి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి రవాణాగా తీసుకొచ్చి వాటిని ఇక్కడ ఫ్రీజర్ లో నిల్వ ఉంచి వాటిని హోటల్కి పెళ్లికి సరఫరా చేస్తున్నారని అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించడానికి అర్థమవుతుంది. నిజంగా తింటే చనిపోవడం ఖాయమే అన్న ప్రాస్పెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఆ విజువల్స్ చూస్తే అంత తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా ఇది మంగళహాట్ లో ఆల్మోస్ట్ 12 క్వింటాలు, అదేవిధంగా డబిల్పురలో 2 క్వింటాల పాటు 2 క్వింటాల మటన్ మాంసాన్ని స్వాధీనం చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇంకా ఆ ప్రాంతంలో ఇంకా టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
అంటే ఎంత సివియరిటీ అంటే ఒకవేళ ఈ మటను ఏదైతే ఈ విధంగా నిల్వ ఉంచి ఫ్రీజర్ నిల్వ ఉంచి ఆ తర్వాత పెళ్లిళ్ళకి హోటల్కి పంపిస్తున్నారో వీటిని తింటే ఖచ్చితంగా మనుషులకు ప్రాణం పోయే ప్రమాదం ఉంది అన్న ఒపీనియన్ అయితే మనం ఆ విజువల్స్ చూస్తే గానీ అక్కడ జరుగుతున్న దందా గానీ చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతే కాదు అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ మటన్ షాప్ నిర్వహణ కూడా జరుగుతూ ఉంది. అంటే జనరల్ గా ఫ్రీజర్ లో పెట్టారు, వినియోగదారుడు కొట్టుకెళ్తే వాళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళారంటే మటన్ కావాలని అడిగితే అది వాళ్ళు అక్కడి నుంచి తీసి ఆ ఫ్రీజర్ లో నుంచి అప్పటికప్పుడు తీసి కాకపోయినా సరే ముందు అందులో నుంచి తీసేసి పక్కన పెట్టేసి ఒక అంటే విడివిడిగా సెగ్మెంట్ వైజ్ గా సెగ్రిగేట్ చేసి వాటిని వినియోగదారులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో ఇదొక ఆస్పెక్ట్ అయితే గంపగుత్తుగా అంటే పెద్ద మొత్తంలో టన్నులు క్వింటాల కొద్దీ వాటిని అంటే పెళ్లిళ్ళకి హోటళ్ళకి పంపించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మటన్ ప్రియులు బాగా నాన్ వెజ్ తెలంగాణలో ఎక్కువ కాబట్టి పట్ల హైదరాబాద్ లో చాలా ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి వాటిని క్యాష్ చేసుకునే క్రమంలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్ళిపోయిన మాంసాన్ని తీసుకురావడం, వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీజర్ నిల్వ ఉంచడం, వాటిని ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో పెట్టి బల్క్ గా అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై ఒక 4 నెలలుగా ఈ దందా కొనసాగుతున్నట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉండడంతో పక్కా సమాచారం తీసుకున్న తర్వాత వీళ్ళు టాస్క్ ఫోర్స్ దాడులు ఒకసారిగా మెరుపుదాడులు నిర్వహించారు. ఈ మెరుపుదాడుల్లో టన్నుల కొద్దీ దీన్ని మటన్ ని సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన దీంతో పాటు ఈ రెస్టారెంట్లే ఇదే కాదు, చాలా దగ్గరలో కూడా హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వింటున్నాం మనం. కంటిన్యూషన్గా నిల్వ ఉంచిన మాంసం కావచ్చు, నిల్వ ఉంచిన పదార్థాలను వాడడం కంటిన్యూషన్ చూస్తూనే ఉంటున్నాం, మన రెస్టారెంట్కి వెళ్ళి తింటూనే ఉంటున్నాము. సో దీని మీద ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ప్రస్తుతం దాడులు జరుపుతున్నారు, కానీ మున్ముందు కూడా దీన్ని ఎలా అరికట్టాలి అంటే ఎలా గుర్తించాలి అనేది ఏమైనా సమాచారం అందుతుందా? నిజంగా జనరల్ గా టాస్క్ ఫోర్స్ కావచ్చు, లేదంటే విజిలెన్స్ కావచ్చు, వీళ్ళ ఎప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అందిందంటే వెంటనే వెళ్ళి ఆహారం కలుషితం కావచ్చు, లేదంటే ఏదైనా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ జరిగితే వాటిపైన ఫోకస్ పెట్టేసి సమాచారం తీసుకుని సడన్ గా మెరుపుదాడులు చేస్తూ ఉంటారు. ఇది జనరల్ గా జరుగుతున్న ప్రాసెస్. సో ఈ కలుషిత ఆహారం సంబంధించి కావచ్చు, లేదంటే కుళ్ళిన మాంసం కావచ్చు, కుళ్ళిన చికెన్ కావచ్చు, ఇలాంటి వాటిపైన రెగ్యులర్ గా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు జరుగుతున్నాయి. బట్ ఈసారి మాత్రం మటన్ కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో సీజ్ అవడం కానీ, ఇంత పెద్ద మొత్తంలో దందా జరుగుతుందని తెలియటం కానీ, ఇదంతా కూడా కొంత అందరినీ ఆ వాస్తవం నివ్వెరపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా తింటే చనిపోతారన్న ఫీలింగ్ అయితే డామ్సూర్ కనిపిస్తుంది. అక్కడ అమ్మేటువంటి వాతావరణం కూడా, ఆ పరిస్థితులు, అసలు సమీప ప్రాంతాలు కూడా చాలా దౌర్భాగ్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో ఇంత అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని ఇప్పుడు 4 నెలల కిందట కోసిన మాంసాన్ని ఇప్పటి వరకు ఫ్రీజర్ లో పెట్టి ఉంచడం అంటే అది నిజంగా అది పాయిజన్ తో సమానంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా వినియోగదారులు దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం వైద్య అధికారులు కావచ్చు, అదే విజిలెన్స్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వీటిపైన దృష్టి పెట్టి నియంత్రించాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. వెంకటేష్. రైట్ వెంకట్.